Hello, guys. Welcome to this fun conversation with Nitin Garu, Naresh Garu, and Venel Kishore Anna. యాక్చువల్లీ మేము ఒక సినిమా చేసామండి, అది ఏంటంటే రంగ్ దే అని మార్చ్ 26th రిలీజ్ అవుతుంది. సో మేము ఆల్మోస్ట్ 1 year పైగా కలిసి ఈ సినిమాని షూట్ చేసాము. అండ్ సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్ దిస్ ఫిలిం. ఇట్స్ అ క్లీన్ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బేసిక్గా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఏంటంటే అలా కాకుండా ఆల్మోస్ట్ 1 year మీ షార్ట్ కదా. సో ఎక్స్పీరియన్సెస్ నేను అడిగితే, బికాజ్ ఐ బీన్ అన్ ఇంటిమేట్ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. నేను అడిగితే కొంచెం ఎవరికి చెప్పనివేమో బయటకు వస్తాయేమో అని నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. సో లెట్ మీ ఆస్క్ మన హీరో గారు నితిన్ అండ్ ఆర్ సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ సార్. హలో సార్. అండ్ వెన్నెల్ కిషోర్ అన్న మాస్. సో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ అయితే మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇట్లా రంగ్ దే సినిమా చేసిన? ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. మేమంతా చాలా ఫ్యామిలీ లాగా కలిసి మెలిసి సినిమా చాలా బాగా చేస్తాము. ఇది ఆన్సర్. ఈ రొటీన్ క్వశ్చన్కి ఆన్సర్ లేకుంటుంది. నేను ఫస్ట్ ఐ వాంట్ గెట్ ద రొటీన్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద వే. ఓకే సార్. నరేష్ సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ సార్. ఆహ్నా, పెళ్ళంట, చిత్రం బలారే విచిత్రం, ఇట్లాంటి సినిమాలన్నీ చూసి, అంటే ఈటీవీలో 2 o'clock ఆఫ్టర్ లంచ్ సండే ఆర్ సాటర్డే ఆన్ చేస్తే ఈ సినిమాలు వస్తే బాగుండ్రా అని అనుకొని కూర్చొని చూసిన సినిమాలు సార్ మీవన్నీ. అండ్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రివిలేజ్ ఫర్ మీ టు బి యాక్టింగ్ అలాంగ్ సైడ్ యూ ఇన్ దిస్ ఫిలిం. ఇట్స్ అమేజింగ్ ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా. బట్ యూ డిడ్ంట్ ఏజ్ అట్ ఆల్. మీ ఎనర్జీ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. టీజర్ ట్రైలర్లో అందరు చూసారు. మీ జోక్స్ మా జోక్లు ఏమో కానీ మీ జోక్లు అయితే బాగా పండాయి. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. ప్లీజ్ టెల్ us మీరు ఈ సినిమాలోకి హౌ డిడ్ యూ డిసైడ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫిలిం అండ్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? See, there is no question of deciding because it was already decided by the hero, the producer. So I was in. Yeah. And lots to talk. I would like to say how I just came in, because Nitin, one of my favorite heroes, is a good friend. We enjoyed awesome hits together, from to Bhishma. అన్నీ మంచి రోజులు చేసుకుంటూ వస్తాం. ఓకే, క్వైట్ బిజీ. అండ్ ఇలా చేసుకుంటూ వస్తున్నప్పుడు వెంకీ అట్లీతో అదేవిధంగా తొలి ప్రేమ వింటే he said, I'm narrating a subject, sir, నితిన్ గారితో చేస్తాను. నేను కొన్ని సినిమాలకి ఇది ఎక్కడన్నా వినుండొచ్చు మీరు, ఇది గన్ షాట్ హిట్ అని చెప్తాను నేను స్క్రిప్ట్ వినగానే. రైట్ రైట్. దాంట్లో ఇది ఒకటి. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఆ టాక్ ఉంది సార్, నరేష్ గారి సినిమా హిట్ అయింది అని అన్నారు అంటే సినిమా తప్పకుండా హిట్ అని. ఏంటి అంటే, అఫ్ కోర్స్ మీ ఎక్స్పీరియన్స్ కి యువర్ జడ్జ్మెంట్ అట్లా పనిచేస్తుంది, కానీ హౌ డు యూ లుక్ ఎట్ అ స్క్రిప్ట్? అది ఏంటి, వాట్ ఈస్ దిస్ డీటెయిల్ ఫర్? ఏం లేదు, బేసిక్గా నేనేంటంటే, నేను స్క్రిప్ట్ విన్నా లేకపోతే ఒక సినిమా చూసినా, ఐ సీ ఇట్ as an audience. Somehow I can't feel of my character, because ultimately there are beautiful lead roles, there are so many beautiful characters, so much of technique, so much of writing. I'm just one small part of it. So I can't just focus on my character. అలా వింటాను. కాబట్టి నేను వినగానే ఫస్ట్ అసలు టైటిల్ నేను అదే చెప్పాను, రన్ డే. కొన్ని రింగ్ అవుతాయి, అదే రన్ డే. ఇట్ రన్ ఒకటి. రెండోది ఏంటంటే, వెంకీ అట్లూరి హీ హెస్ గాట్ ఒక కొత్త, హీస్ గాట్ హిస్ ఓన్ ఫ్లేవర్ ఆఫ్ మేకింగ్ ఫ్యామిలీ ఫిలిం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ వెన్ ఈ narrated the subject, ఫ్యామిలీ ఫిలిం అంటే కేవలం ఆడోళ్ళు మగోళ్ళు కాదు, ఇట్ ఈస్ 6 to 60 ఫిలిం అనిపించింది. అప్పుడే చెప్పాను, దిస్ ఇస్ అ బిగ్ హిట్. అండ్ కొన్ని క్యారెక్టర్స్ నేను నితిన్ తప్ప ఎవరు ఊహించుకోలేదు దాంట్లో. అంటే ఆథోబ్యాక్ట్ అంటే జస్ట్ మేడ్ ఫర్ హిమ్. సో ఈ మూడుట్లో నేను రావడం, రెండోది పిసి శ్రీరామ్ గారు, ఆయనతో ఫస్ట్ టైం పనిచేయడం, రెండోది మా బ్యానర్స్లో, క్లోజ్ బ్యానర్స్లో మన బ్యానర్, ఇవన్నీ ఎవ్రీథింగ్ వాజ్ component in coming me. I just saying I would like to be in this film more than I decided to be. అన్నా నమస్తే. అన్న అన్న ఏంది ఇంటర్వ్యూలో లేవా నువ్వు?
అంటే మీరు అంటారు కదా అది కాదు, ఇట్లా కిందికి చూస్తున్నాను అంటే నీ దగ్గర క్వశ్చన్ రాదు కదా. దొంగ చూపులు లో ఉంది కదా మనకు. నా అంత స్టార్ ఇక్కడ ఉంటే ఫస్ట్ నువ్వు ఇది రావడం ఏంటి ఫస్ట్ మాకు కావాలి కదా అని ఫీలింగ్ అవుతుంది అదేనా. అసలు స్టార్ మీన్స్ రాని అభినవ్ గోవటం, యాంకర్ కావటం, నరేష్ గారు రావడం, ఇదంతా వేరే లెవెల్ అసలు. ప్లీజ్ షూట్. ఎట్లునో అన్నా బాగున్నాడు డార్లింగ్, అంత అది కాదు, ఏ సినిమా చూసినా ఏ ట్రైలర్ చూసినా మీవో 2 పంచులు జోకులు లేకుండా అసలు ట్రైలర్ రిలీజ్ చేయరేమో. ఐ థింక్ సెన్సర్ ఏంది దీనికి ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి మేము అని వెనక్కి పంపించేటట్టున్నారు. నువ్వు ఎక్కువ ట్రైలర్ చూస్తలేవు, ఇట్స్ మిత్ అది. అదే ఇదే అందరు ప్యూర్ నువ్వు ఫాలో అవ్వలేదు ట్విట్టర్లో అయితే. మనోడికి కొంచెం దిష్టి తగ్గుతున్న భయం ఉంది. వాస్తవం అది ఫ్యాక్ట్ అది. బట్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. Yes, ఐ yes, థింక్ మన సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్ లో వస్తున్నట్టు. God bless you. ఇక మీరైతే మొత్తం సినిమాలు ఉన్నారు కదా, తెలుసు నాకు. నన్ను కూడా తీసుకెళ్లారు. బట్ ఎట్లుందన్న, హౌ ఈస్ యువర్ జర్నీ? అఫ్ కోర్స్ దిస్ ఫిలిం లో మీ ఎక్స్పీరియన్స్ అయింది, ఈ మనం చేసిన కొద్ది రోజుల షూట్ బట్ మీకేమనిపిస్తుంది? బేసిక్గా నాకేంటంటే నితిన్ గారితో సెకండ్ మూవీ. అంటే మనకు ఇట్ హస్ బిన్ లాంగ్ అనమాట ఆయనతో పనిచేయడము. ఎప్పుడు అంటే టాప్లో నాకు భీష్మ ఇచ్చాడు, నాకు భీష్మ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా మళ్ళీ నాకు హిట్ ఇస్తారని నేను అంత ప్రెషర్ నాకెందుకు. నాకేంటంటే ఫస్ట్ నితిన్ గారితో సినిమా వేస్తున్న భీష్మ. అప్పుడు నాకు చాలా మూవీస్ నేను మిస్ అయింది అనమాట. అంటే ఆల్రెడీ ఉండడము లేకపోతే వివిధమైన అనివార్య కారణాల వల్ల భీష్మ ఫస్ట్ మూవీ నాకు చాలా టెన్షన్ ఉంది. ఇప్పుడు కానీ ఈ సినిమా పోయిందనుకో ఏంటి చేంజెస్ నా కెరీర్ లో అనుకుంటాడు ఆయన. సార్ ఏముంది సార్ వెల్లింగ్ షూర్ ఫస్ట్ మూవీ చేశారు, ఓకే కట్ చేయండి. లక్కీలో ఆ సినిమా మంచి హిట్ అయింది కాబట్టి ఈ సెకండ్ మూవీ నాకు వచ్చింది రగ్దే. సో గాడ్ బ్లెస్, ఈ సినిమా హిట్ అయితే హ్యాపీ. బట్ నాకేంటంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నాకు ఒక బంచ్ ఆఫ్ వెరీ ఫ్రెండ్లీ హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే వేరే ఐ కెన్ యాక్చువల్లీ పోస్ట్ ప్యాకప్ ఐ కెన్ జస్ట్ హ్యాంగ్ అవుట్ విత్. అసలు మీతో ఫ్రెండ్లీగా ఎవరైనా ఉండకుండా ఉంటారా? నువ్వే ఈ మధ్య రిప్లై ఇవ్వట్లేదు. మీతోటి ఫ్రెండ్లీగా లేకుండా ఎవరుంటారు? అంటే చెప్తున్నా, కొందరు రెస్పెక్ట్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో ఒక వీ కెన్ హ్యాంగ్ అవుట్ అండ్ ఆల్. సో వీ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ యాక్చువల్లీ. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇందులో ఒక టిపికల్ క్యారెక్టర్ ఉంది కదా అంటే ఇందులో అంటే ఇప్పుడు బేసిక్గా నితిన్ గారు ఈ సినిమాలో ట్రైలర్ చూసే ఉంటారు ఆల్రెడీ. సో అందులో కీర్తి సురేష్ గారు నేను ఎలా ఆడుకుంటారు, ఆయన పాప మా వెంటింగ్ అవుట్ అంతా ఎవరో ఒకరు ఆడుకుంటే సెట్ అవుతుంది కదా, అది నేనే అనమాట. సో అది ఆయనకి ఇక న్యూడ్ సీన్ గురించి చెప్పాలా? బట్ అంటే నేను ముందే నిజంగా చెప్పాను సార్, అంటే సార్ నాకు అలా ఏం లేదు, నాకు బాడీ అలా ప్రాబ్లం లేదు, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఐఎమ్ ఓపెన్ అని చెప్పా. బట్ అది ఐ థింక్ తీసేసి సినిమాలో ఇప్పుడు లేదు ఎందుకు సార్, మన సెన్సార్ తీస్తారా మళ్ళీ పెడతారేమో. పాపులర్ డిమాండ్ యూట్యూబ్ లో వస్తాయి కదా, పాపులర్ డిమాండ్ పెట్టచ్చు కూడా. బట్ ఇట్ వాస్ వెరీ టేకెన్ వెరీ ఎస్థెటికల్, చాలా పొయిటికల్ తీస్తారు. అది ఎబ్బెట్గా ఉంటుంది, లైక్ ఎంజాయ్ సార్ ఫస్ట్. ఈ సినిమా ఈ స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనమాట, డిమాండ్ చేసింది, డిమాండ్ తగ్గట్టుగా సప్లై చేసాము. అన్న పెద్ద టాక్ ఉంది జస్ట్ మా ఫ్రెండ్స్ కి అండ్ నాతో పోటీ యాక్టర్ల తోటి మా టాక్ ఏంటంటే, నితిన్ అన్న ఆడియో లాంచ్ అయిందంటే ఇక మనం మన మ్యూజిక్ డైరెక్టర్లతోటి మీటింగ్లు పెట్టుకోవడం అనవసరం, ఎందుకంటే ఆయన ప్రతి సినిమాకి 1 or 2 సాంగ్ 100% ఇయర్ లాంగ్ ఆడుతుంది అన్నది ఒక పెద్ద ఇది. అండ్ దట్ ఈస్ ట్రూ. ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ మ్యూజిక్ కమింగ్ అవుట్ సో వెల్ ఇన్ యువర్? నేనే నా ట్యూన్స్ కొట్టుకొని ఇస్తా వాళ్ళకి, డిఎస్పీ అందరికి నేనే ట్యూన్స్ కొట్టి, నాకు డౌట్ వస్తే మా కిషోర్ కాల్ చేసి మరి ఇప్పుడు సారీగా పా అంటే లేదు పప్ప అంటాడు. అప్పుడు అలా మధ్యలో 2-3 దానిసాలు యాడ్ చేసి జోక్స్ అపార్ట్. కానీ దీంట్లో నాదేం లేదు, నా సినిమా చేసే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సినిమా డైరెక్టర్ వాళ్ళు కూర్చొని
Oh, సో ఈ గేమ్ okay. యా ఫస్ట్ టైం సార్ ఎప్పటి వెళ్ళే ప్లానింగ్ కానీ ఇప్పుడు అది సెట్ అవ్వలేదు ఫర్ లాంగ్ టైం ఒక మంచి లవ్ స్టోరీకి పడ్డాడు కాబట్టి డిఎస్పీ గారు గేవ్ వెరీ గుడ్ ట్యూన్స్ ఇప్పుడే సాంగ్స్ బస్ స్టాండ్ సాంగ్స్ ఇట్స్ టాపింగ్ ద చార్ట్స్ సో సినిమా చూసాక పాటలు ఇంకా బాగా ఎత్తాయి మనకు సినిమా చూసాక సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆడియో అండ్ యువర్ పేర్ ఇన్ ద ఫిలిం ద మహానటి కీర్తి సురేష్ గారు Yeah. ఆబ్వియస్లీ షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ Yeah. ఇందులో అంత ఒక అంటే ఒక హెవీ క్యారెక్టర్ కాకుండా ఇట్స్ అ వెరీ Really, లైట్ yeah. హార్టెడ్ క్యారెక్టర్ Yeah. అండ్ మీ కెమిస్ట్రీ హౌ వాజ్ ఇట్ బేసిక్ గా ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ ఫ్రెష్ కాంబినేషన్ Yeah. ఈజ్ వాట్ ఎవ్రీబడి ఈస్ సేయింగ్ సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ నార్మల్గా అంటే ఫర్ ఎనీ లవ్ స్టోరీ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద లీడ్ ప్లే షుడ్ వర్క్అవుట్ రైట్ సో ఈ సినిమాలో కీర్తి నా ఇద్దరిది ఫ్రెష్ పేరింగ్ అండ్ ఫస్ట్ టైం ఫ్రెష్ కాంబినేషన్ అంటే భీష్మకి మా ఇద్దరు పేరింగ్ ఇంత ప్లస్ ఇంత మా ఇద్దరిది సో ఈ సినిమా కూడా నాది అండ్ కీర్తి గారి పేరింగ్ చాలా బాగుంటుంది అండ్ డెఫినెట్లీ షీఈ్ అ గ్రేట్ యాక్ట్రెస్ డెఫినెట్లీ అండ్ ట్రయాంగిల్ కెమిస్ట్రీ ఈ మూవీ మరో ట్రయాంగిల్ నాది కిషోర్ గారిది అండ్ కీర్తి గారిది సో కిషోర్ గారు ఫీల్ అవుతున్నారు మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ ఆయనతో కెమిస్ట్రీ నెక్స్ట్ సినిమా విషయం మేము విల్ డూ దోస్తానా కెమిస్ట్రీ పక్కన ఫిజిక్స్ తెలుగు రీమేక్ 100%. వెంకీ గారితో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యా విత్ మీ దిస్ మై ఫస్ట్ How was ఫిల్మ్ వెంకీ నేను నోన్ హిమ్ ఫ్రమ్ పాస్ట్ 12 years నాకు మంచి ఫ్రెండ్ నాకు కానీ యాజ్ అ డైరెక్టర్ ఫస్ట్ టైం హీఈస్ ఏమంటారు ఈజ్ వెరీ ఏమంటారు హీ సబ్లైమ్ యా ఎగ్జాక్ట్లీ ఆయన అసలు ఉన్నారా లేదా ఈయన ఎందుకు ఇంత సాఫ్ట్ గా Yeah. మాట్లాడుతున్నారు Yeah. నాకే డౌట్ Yeah. చాలా సార్ Yeah, yeah. సార్ సో మీ అందరికి ఆ క్వశ్చన్ వెంకీ అట్లూరి గారి పర్సనాలిటీ బేసిక్ గా చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు చాలా doubtful ఉంటది. అసలు డిడ్ యూ ఎవర్ ట్రై టు ఆస్క్ హిమ్ ఇట్లా ఎందుకు ఇంత మంచిగా ఎందుకు మంచి బేసిక్గా అంటే వెంకీ అట్లూరి ఈజ్ అ వెరీ ప్యూర్ పర్సన్ ఇప్పుడు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఎంత ప్యూర్ ప్యూర్ పర్సన్ Right, right. అందుకనే సబ్జెక్ట్ అంత ప్యూర్గా వచ్చింది వెన్ ఈజ్ అట్ వర్క్ ఆల్సో యాజ్ యూ సెడ్ ఈజ్ సబ్జెక్ట్ అసలు బేసిక్లీ ద స్క్రిప్ట్ వర్కింగ్ ఇస్ ద పవర్ రెండోది ఏంటంటే పర్ఫార్మెన్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా హీ ఈస్ ఎ ఫెంటాస్టిక్ రైటర్ అండ్ యాక్చువల్లీ హీఈస్ అ డైరెక్టర్ విత్ ద స్మైల్ ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ స్మైల్ ఆల్వేస్ స్మైలింగ్ త్రూ అవుట్ అతను నవ్వు చూడకుండా మనం ఉండలేం సో ఓవరాల్గా ఏంటంటే ఈ నైస్ అట్మాస్ఫియర్ ఇస్ క్రియేటెడ్ వెన్ యూ వర్క్ విత్ వెంకీ Yeah. సో దట్ వే యూనో అండ్ మెయిన్గా ఏంటంటే ఈ ఫిలిం ప్రధానంగా బేస్ అయింది ఈ రెండు క్యారెక్టర్స్ మీద న్యాచురల్లీ లీడ్ రోల్స్ ఇద్దరు ఓకే గుడ్ హీరోయిన్స్ టాప్ హీరోయిన్స్తో పాటుగా నేను బేసిక్లీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ Yeah. నితిన్ అండ్ కీర్తి బికాస్ కీర్తి కెన్ ప్లే ఫ్రమ్ స్కూల్ గర్ల్ టు మహానటి నితిన్ క్యాన్ ప్లే ఎనీథింగ్ ఫ్రమ్ భీష్మ టు రంగ్దే టు ఎనీ యాక్షన్ ఫిల్మ్ అంటే బేసిక్గా ది వెర్సటైల్ యాక్టర్స్ Yeah. సో వాళ్ళకి బేస్ చేసినప్పుడు స్క్రిప్ట్ దట్ వర్కింగ్ ఇట్ సెల్ఫ్ సో బ్యూటిఫుల్ అది నేను చెప్పకూడదు కానీ చూసిన దేర్ లాట్ ఆఫ్ పీపుల్ వెయిటింగ్ టు సీ దిస్ ఫిల్మ్ ప్రధానంగా హీ మెన్షన్ దట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోవిడ్ తర్వాత అఫ్ కోర్స్ టాలీవుడ్ రోరింగ్ లిటరలీ రోరింగ్ అంతే కంటిన్యూస్ ఇట్ ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టు హిట్ ద స్క్రీన్స్ ఈజ్ అందే నితిన్ ఇస్ గాట్ నితిన్ ఫ్యాన్స్ నితిన్ ఉన్నారు అందరు హీరోస్ ఫ్యాన్స్ కూడా నితిన్ ఉన్నారు సో అండ్ కీర్తిక్ ఫ్యాన్స్ ఉన్నారు ఇవన్నీ కూడా ఓవరాల్ బ్యానర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇవన్నీ కూడా యూ సీ నేను ఎక్కువ చెప్పకూడదు కానీ మనం ఎక్కడి నుంచి ఎటో వచ్చాం వెంకీ అట్లూరి ఈ ఫిలిం కార్వ్ చేశాడు దిస్ విల్ బీ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎస్థెటిక్స్ అండ్ ఎకనామిక్స్ అది వెల్ పుట్ సో స్పెసిఫికలీ మిమ్మల్ని అడగాలంటే మీరు ఒక ఉమా ఉమామహేశ్వర గెట్ దట్ నేమ్ రైట్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ఆ సినిమాలో మీరు యూ విల్ ప్లే కీ రోల్ Yeah. అండ్ పీపుల్ అప్రిషియేట్ ఈవెన్ దోస్ కైండ్స్ ఆఫ్ రోల్స్ వెన్ యూ ప్లే జాతిరత్నాల్లో మీరు కామెడీ డాడ్ గా మీరు అక్కడ చేశారు ఇక్కడ మీరు ఇప్పుడు రంగేలో ఈవెన్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ అ డాడ్ మీ అసలు మీ టైమింగ్ అయితే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ సో మీ సేయింగ్ సార్ మీరు బాగా చేస్తారు ఇట్ ఇస్ టూ మచ్ నేను చెప్పలేను ఆ మాట బికాస్ ఐఎమ్ ఆల్రెడీ అ ఫ్యాన్ in a movie like Uma, in a movie like Jatiratnalu, and in a movie, in a big budget movie, a grandeur movie like Rangde,
you cut across all classes Yeah. in the industry also. Yeah, true. How is it possible? నాకు కొంచెం ఆడియన్స్ కూడా మీ సీక్రెట్ చెప్పండి. ఏం లేదు బేసిక్ అంటే సి ఐ టెల్ యూ ఇఫ్ యూ హ్యావ్ ది పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ డూ కామెడీ యూ కెన్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ టు ఎనీ హీరో ఎనీ యాక్టర్ నితిన్ వాళ్ళ ప్లస్ పాయింట్ అదే యూ కెన్ డూ యాక్షన్ యూ కెన్ డూ ఎమోషన్ బట్ హీ హెస్ అ ఫెంటాస్టిక్ కామెడీ టైమ్ సిమిలర్లీ ఐ కమ్ ఫ్రమ్ జంజాల గారి కామెడీ స్కూల్ రెండోది ఏంటంటే ఐమ్ డైరెక్టర్స్ యాక్టర్ మూడోది ఏంటంటే ఐ గెట్ బోర్డ్ ఆఫ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్ యాజ్ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ సో నాకు వచ్చే ఫిల్మ్స్ నా అదృష్టం లాట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్ ఆర్ కమింగ్ ఇన్ అండ్ దే కమింగ్ విత్ టోటల్ న్యూ portrayals. So I have to keep up to that and I enjoy it basically. So this is the secret. ఎందుకంటే ఏం లేదు దీంట్లో ఎస్పెషలీ ఈ ఫిలింలో నితిన్ నేను 4 కాంబినేషన్స్ నితిన్తో ఐఎమ్ వెరీ ఇందాక చెప్పినట్టు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కంఫర్టబుల్ టు వర్క్ ఎంజాయ్ యునో ఇట్స్ నైస్. దీంట్లో యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్ యాజ్ ఐ సెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బేసికల్లీ బేస్డ్ ఆన్ దో 2 of them అండ్ అగైన్ ఒక కీ రోల్ దీంట్లో. సో ఈ ఫ్లేవర్ ఆఫ్ ద ఫిలిం వాజ్ సో బ్యూటిఫుల్లీ ఓవన్ దట్ అదే ఎక్కడైనా కూడా కామెడీ పంచులు పండాలంటే మనం పండిస్తాం యాక్టర్స్ ఇట్ ఇస్ రిటర్న్ బేసికలీ దాన్ని వీఆర్ ఏబుల్ టు క్యారీ టు ద ఆడియన్స్. సో ఆ రకంగా ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ గెటింగ్ ఆల్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ రోల్స్ అండ్ రంగ్ దే అగైన్ యాజ్ అ క్యారెక్టర్ యాక్టర్ మై రోల్ విల్ బీ remembered for some time to come. Yeah. Definitely I thank the director, hero, everybody for that. Really awesome film. మొన్న ఆ పంచ్ అయితే లాస్ట్ లో నేను ఫిష్ తిన్ను నేను ఫిష్ తిన్ను నువ్వు ఫిష్ తిన్ను నీ ఫిష్ కడుపులో అండ్ ఇది రియాక్షన్ దీంట్లో గమ్మత్తుగా ఫాదర్ అండ్ సన్ కూడా గమ్మత్ నానా గారం ఉంటుంది గమ్మత్తుగా ఇట్ వాస్. And I know because I worked in this film, there are so many sequences like that between Nitin garu and Naresh garu. రేపు మీరు 26th రిలీజ్ అయినప్పుడు మీరు చూద్దరు కానీ ఇంకెక్కువ మాట్లాడితే ఐ థింక్ విల్ డిస్కస్ దిస్ ఇక్కడ. అన్న కామెడీ అయితే చేస్తా ఉన్నారు కానీ ఐ థింక్ వాట్ మీరు యూ వాంట్ టు ప్లే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఆల్సో. మీకు ఆ ఆశ ఉందా? అంటే ఆశలు అంటే చాలా ఆశలు ఉన్నాయి కానీ మనకు ఆస్పిరేషనల్ ఎనీ ఆస్పిరేషనల్ రోల్ దట్ యుడ్ లైక్ టు ప్లే? అట్లా ఏం లేదు యాక్చువల్లీ వచ్చినాయి బాగా కష్టపడి చేయాలి. ఈ టైమింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎట్లా హౌ డిడ్ యూ గెట్ దట్ టైమింగ్ అంటే ప్యూర్లీ మనందరికి టెక్స్ట్ బుక్ బ్రహ్మానందం గారే వెరీ మచ్. సో ఆయన మూవీస్ చాలా చూసేవాడిని. సో ఇఫ్ వాట్ ఎవర్ ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఇఫ్ ఇట్ ద ఫుల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. మీరు ఐఎమ్ షూర్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా మీరు ఇట్లానే మాట్లాడతారేమో. వాళ్ళందరూ నవ్వుకుంటుంటారా? అట్లా ఆఫ్ స్క్రీన్ అంత పెద్ద వాళ్ళకైతే బోరింగ్ పర్సనాలిటీ ఆఫ్ స్క్రీన్. వాళ్ళకైతే లైఫ్ లాంగ్ ఏం కాదు. ఆఫ్ స్క్రీన్ బోరింగ్ కదా. బోరింగ్ మన చేత చెప్పించాలి. కామెడీ పండించాలంటే విత్తనాలు వాళ్ళే వాళ్ళు సార్. మనం He's a very mischievous, naughty fellow. సీరియస్ You see that? నైట్ నిద్ర లేదు. ఆఫ్ కోర్స్. Very mischievous guy. మరి ఈ ఎలివేషన్ కావాల్సింది. థ్యాంక్ యూ. ఓకే ఈ ఎలివేషన్ కావాల్సి ఉంటుంది సార్. నేను చెప్పాను అప్పుడే చెప్పాను కదా. అంటే వెన్నెల కిషోర్ కామెడీ చేస్తాడు కానీ కామెడీలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కో డిఫరెంట్గా చేస్తాడు. కెటప్పుల దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తాడు కదా. అంటే ఈ రియలీ వర్క్స్ రియలీ ఐ అండ్ దట్ న్యాచురల్ స్పాంటేనిటీ ఉంటుంది. అది దట్ క్లిక్స్ అంటే. అండ్ నాతోటి చెప్తా ఉంటాడు ఏంటంటే మనం ఇట్లా కామెడీ అంటే ఇట్లా చేయాలి కొన్ని, మనం అయితే ఇట్లాంటి కొన్ని చేయాలి అని మనం మా షూటింగ్ టైంలో మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఒకసారి చెప్పావన్నా నాకు. ఫుడ్ తప్పితే మనం ఇప్పుడు మనం మనకి ఇంకా వర్క్ గురించి లేదు, బట్ అందులో ఇంప్రూవైజేషన్ కూడా అట్లనే ఉంటుంది. ఈ ఇంప్రూవైజెస్ నేనైతే అన్నా, నేను నిజంగా చెప్తున్నా, ఈ నగరానికి ఏమైంది టైంలో వీ యూస్ టు డూ దాట్. తర్వాత అటు సినిమా ఇటు సినిమా అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక టేస్ట్ కదా, వాళ్ళ ప్రకారం వి గో. బట్ నో మ్యాటర్ వాట్ మీతో ఐ థింక్ ఇప్పటికి 2 సినిమాలు ఇయర్ లో వస్తాయి. యు ఆర్ అ థింకింగ్ యాక్టర్, యూ థింక్ ఆన్ యువర్ ఫీట్. అంటే ఇది రియల్ లైఫ్ లో లేకుండా స్క్రీన్ మీదకి ఎట్లా వస్తుంది? థింకింగ్ యాక్టర్ కంటే పీపుల్ లైక్ యూ ఎగ్జిక్యూటింగ్ యాక్టర్ బెటర్ కదా. ఈజీ
complimenting him or hitting him? And you Compliment- think on if it నాకు అర్థం కాలేదు. సారీ నేను అట్టనట్లేదు. ఐఎమ్ సేయింగ్ హీ కెన్ జోకులు వెంటనే హీ కెన్ Extreme spontaneity. Yeah, yeah. Extreme spontaneity. ఆ ప్రతి సీన్ కూడా షార్ట్ లో లైక్ నెవర్ డస్ ఇట్ అంటే 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 ఉన్నట్టు దాని ఇంకొంచెం ఏమంటారు దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి ఏదో తన స్టైల్ యాడ్ చేసి ఒక పంచ్ ఒక ఎక్స్ప్రెషన్ యాడ్ చేసి ఆల్వేస్ వర్క్స్ ఉంటారు లాట్. థ్యాంక్ యూ. అసలు ఒక ప్రభుత్వంటే ఒక రజనీకాంత్ గారి లాగా ఒక పవన్ కళ్యాణ్ గారి లాగా చాలా అసలు థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్స్. ఈ ఇంటర్వ్యూ చూడ 2-3 కొత్త సినిమాలు వస్తాయి అంతే, అందుకని సరే ఇంతకీ అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ సినిమాలో అంటే నువ్వు బేసిక్ యాంకర్ రోల్ బాగా దిల్మి తీసుకున్నావు. ఇప్పుడు మామూలుగా మాట్లాడదాము. లేదు నేను ఇలా మాట్లాడుతుంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లాస్ట్ 10-15 years అండ్ సార్ నేనైతే మీకు ఆల్రెడీ చెప్పాను సార్, చిన్నగా ఉన్నప్పుడు ఈటీవీలో వీ యూస్ టు వాచ్ యువర్ ఫిలిమ్స్. మీ దగ్గర నుంచి టు మీ వరకు సుహాస్ వరకు కూడా ఆల్ ది యాక్టర్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిలిం అండ్ దట్ ఐ షేర్డ్ స్క్రీన్ విత్ మీ అందరినీ నేను స్క్రీన్ మీద చూసినోడిని అండ్ ఎన్నో సినిమాలలో మీ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసుకుంటూ పెరిగినోడిని. ఎప్పుడు పుట్టారు మీరు? నేను 1990లో పుట్టాను. మరి మొన్న పుట్టినట్టు అందరినీ మీరు చూస్తే నితిన్ గారిని అక్కడెక్కడ వాళ్ళ మారక పడేశారు. అన్నారు నన్ను కూడా చైల్డ్హుడ్ మెమరీస్ అంటే ఇంతకీ నువ్వు ఇంకా డైపర్ వేసుకుంటున్నావు. నేను మీది 20s. అక్కడ ఓకే, అక్కడ ఓకే అన్నాడు సార్. నాది కూడా చైల్డ్హుడ్ మెమరీస్ అంటే ఏ ముఖం పెట్టి ఇంటికి వెళ్ళాలి సార్ ఇప్పుడు నేను. ఇప్పుడిప్పుడే జాగర్ ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నా సార్. ఇప్పుడు ఇంకా అదే అందరు కలిపేసి మొత్తం నేను అనేది ఏంటంటే నువ్వు ఎప్పటిదాకా పెరుగుతావు ఆలోచన చూస్తూ పెరుగుతున్నావు అంటాడు. నీ చిన్నప్పుడు డైపర్స్ ఉన్నాయి? లేదు సార్, నా చిన్నప్పుడు లేవు. నీ చిన్నప్పుడు డైపర్స్ ఉన్నాయి? అంటే ఉన్నాయి కదా నీకు ఎఫర్ట్స్. నో నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను మీ పర్ఫార్మెన్స్ అన్ని వేరే సినిమాలలో చూసి ఎంజాయ్ చేసి మీతో యాక్ట్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంతేగాని మిమ్మల్ని చూస్తూ పెరిగాను, మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నాను. మామూలుగా వచ్చి గ్రౌండ్కి వచ్చాను. మీ అందరితోటి యాక్టింగ్ చేస్తూ నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ఎట్లా నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్ లైక్ ఉప్స్ షీ డిడ్ ఇట్ అగైన్ లాంటివన్నీ మీరు ఇంప్రూవైజ్ చేశారా లేకపోతే స్క్రిప్ట్లో ఉండిందా? Yeah, that was there in the script. That was there in the script. As sir said, it was very well written. అండ్ సాయి రామ్ అలాంటి డైలాగ్స్ అన్ని I think Sai Ram, I think we improvised a little bit of Sir Venki గారితో మాట్లాడి అట్లా అంటే దానికి కొంచెం టైం పట్టింది కూడా కదా సెట్టింగ్ కి. సో మీకు ఎలా ఉంటుంది మామూలుగా? మీకు స్క్రిప్ట్ ఇచ్చారు, ఒక కామెడీ సీన్ ఇచ్చారు, వుడ్ యూ వర్క్ ఆన్ ఇట్ ఆన్ ద సెట్ ఆర్ డూ యూ వాంట్ ఇట్ గైడెడ్ బై ద డైరెక్టర్? అన్న నా బిలీఫ్ ఏంటి అంటే ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చి కెమెరా ముందే నేను చేయగలనో లేదో నాకు తెలియదు. సో ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో ఐ ట్రై టు బీ యాజ్ లైట్ హార్టెడ్ యాజ్ పాసిబుల్ సో దట్ ఆ స్ట్రీక్ అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుందని. అండ్ ఐ థింక్ ఐఎమ్ అ బిట్ ఫ్రెండ్లీ లైక్ దట్ జోవియల్. సో that streak only comes into the camera. Yeah, I like the conversation అంటే నేను between you and Sai Sushant Reddy in Instagram. They're like on always. Okay. tit for tat type లో we keep putting messages sir. ఇంతకీ ఇప్పుడు హీరోగా నేను రేపు బయట విన్న టాక్ నువ్వు కూడా సినిమా చేస్తావు, హీరో చేస్తున్నావు అని. ఇప్పుడు అంటే నాకు పోటీ ఎప్పుడు ఇస్తున్నావు? ఇప్పుడు ఒకే వచ్చింటాడు నేను చేయట్లేదు. పోనీ ఇంక ఇప్పటి నుంచి అయితే చేయట్లేదు అన్న. సార్ ఇంకోటి ఏంటంటే పిసి శ్రీరామ్ గారు దీనికి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లెజెండరీ ఐకానిక్ సినిమాటోగ్రాఫర్స్ ఇన్ ఇండియా. ఆయనకి రీజన్ తోటి సంబంధం లేదు. ఆయన తమిళ అయినా సరే, తెలుగు అయినా సరే, హిందీ అయినా సరే, హిజ్ కెమెరా వర్క్ ఈజ్ అమేజింగ్. నాకేదో బాగా చూపెడతారు ఇది అని అంటూ ఉంటారు. టుడే ఐ హ్యావ్ యాక్చువల్లీ విత్ దిస్ ఫిలిం ఐ హ్యావ్ రియలైజ్డ్ ఓహో ఇది అంటే ఏంటి అని. అండ్ ద కైండ్ ఆఫ్ ఆయన క్రాఫ్ట్స్మెన్షిప్ కానీ అది కానీ హౌ డూ యూ ఫీల్? దిస్ ఇస్ యువర్ ఇది మీ రెండో నా సెకండ్ సినిమా. హీస్ అ లెజెండ్, హీస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డిఓపి. అండ్ ఇష్క్లో చేశాను ఫస్ట్ సినిమా, మళ్ళీ ఈ సినిమాకి మా అందరికంటే కూడా అతని కెమెరా వర్క్ విల్ బి ద బిగ్గెస్ట్ హైలైట్. ఎందుకంటే హీ డజంట్ షూట్ అంటే
దాంట్లో సినిమాలో కెమెరా కూడా ఇట్స్ లైక్ క్యారెక్టర్ ఓన్లీ. ఇట్ డజంట్ ప్రాప్ లాగా ఇట్ డన్ క్యాప్చర్. అది కూడా దాని మూమెంట్ అది కూడా ఒక క్యారెక్టర్ లాగే సీన్ తగ్గట్టు హీ డస్ ఇట్. ఈస్ బ్రిలియంట్ అండ్ డెఫినెట్లీ నా సినిమాలో మళ్ళీ ఈ సినిమాలో ఐఎమ్ లుకింగ్ సో యంగ్ ఫ్రెష్ అంటే దానికి కారణం ఆయన పీసీ గారు. And Nitin, I just want to ask you, see, I mean, like, every film, okay, you even hate some. ఈ ఫిలింలో యూ అండ్ కీర్తి ఆర్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ టైం యాక్చువల్లీ. యా సార్, ఫస్ట్ టైం. అండ్ బోత్ టూ ఆసమ్ యాక్టర్స్ అండ్ ద రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, అంటే ఎమోషన్స్ అంటే ఇది ఏడో అది కాదు, ఇట్స్ అబ్సల్యూట్లీ ఎంటర్టైనర్. బట్ ఈ రెండు క్యారెక్టర్స్ కూడా వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్స్ టు ప్లే. అండ్ హౌ డి యూ ఫీల్ వర్కింగ్ బోత్ ఆఫ్ యూ టుగెదర్? వాట్ వాస్ ది కెమిస్ట్రీ ఆన్ సెట్? కెమిస్ట్రీ అయిందా విత్ కీర్తి? ఫస్ట్ 1 వీక్లోనే నేను కీర్తి అండ్ వెంకీ వి 3 బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట ఫస్ట్ 1 వీక్లోనే. సో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి అక్కడ నుంచి ఏంటంటే ప్రతి సీన్ వీ యూస్ టు సెట్ వీస్ డిస్కస్ దీన్ని లైక్ వాట్ విల్ యూ డూ, వాట్ షుడ్ ఐ డూ అని మాట్లాడుకొని వీ వర్క్ యాజ్ అ టీమ్ అనమాట. సో అట్లా మా ఇద్దరు కెమిస్ట్రీ సినిమాలో విల్ బీ అట్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ పాయింట్ అని నా ఫీలింగ్ ఆఫ్టర్ ద రిలీజ్ తర్వాత. 100%. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ఇవి చాలా కాలం నిలబడిపోతాయి హార్ట్స్లో. అలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ రెండు కూడా అంటే కన్విన్స్ చేయగలగాలి, వీళ్ళిద్దరు కన్విన్స్ చేయగలగాలి. నేను ఈ రెండు క్యారెక్టర్స్ మాత్రం వీళ్ళిద్దరే కన్విన్స్ చేయగలుగుతారని నేను చెప్తాను. అది నేను ఇప్పుడు పబ్లిసిటీ అనుకున్నా కూడా ఎవరన్నా అది సినిమా చూస్తే ఎస్ నరేష్ గారు అండ్ కీర్తి గారు కూడా షీ ఇస్ వెరీ జోవియల్ పర్సన్. షీ ఇస్ వెరీ డౌన్ టు వెరీ ఫ్రెండ్లీ. అసలు ఈ సినిమాలో అందరు సింపుల్ ఉండేవాళ్ళు. నువ్వు సింపులే, నేనేదో నీతో 5 సినిమాలు చేసిన నువ్వు మీరు 2 సినిమాలు అన్నారు. నాకు 5 సినిమాలు చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. చాలా సింపుల్. సెకండ్ థర్డ్ డే నుంచే ఈ స్టార్టెడ్. ఆయన జ్యూస్ టైం అయితే మాకు కూడా జ్యూస్ టైం అయింది. ఇట్ వాజ్ అమేజింగ్ అన్న వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆనెస్ట్లీ ఇదేదో ఇంటర్వ్యూ గురించి కాదు, మనం కార్లో ట్రావెల్ చేసినప్పుడు కూడా మనం నేను కిషోర్ గారు లాగా. థ్యాంక్ యూ సో మచ్. గమ్మత్తు ఏంటంటే ఈ ఫిలిం కోవిడ్ ముందు స్టార్ట్ అయింది. అవును. తర్వాత కోవిడ్ లాక్డౌన్లో న్యాచురల్ హోల్ వరల్డ్ కోవిడ్ లాక్డౌన్ అయిన తర్వాత స్టార్ట్ అయిన ఫస్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ ఇదే మాకు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు మోస్ట్ డేంజరస్ పీరియడ్ లో చేసాము. ఒకసారి ఎయిర్ కండిషన్ రూమ్స్ లో చేసాము. ఫుల్ క్రౌడ్ జనాలు. అమ్మో. బట్ ఎవ్రీబడి కేవ్ దేర్ ది బెస్ట్ టైంలో కూడా, బికాస్ so much of that comradeship was there. True. And Kirti was the most dangerous. She used to come without mask and cough into my face. Very mischievous girl. Very dangerous. Naku, I'm 50 plus. Very mischievous girl. Yeah. And మీరు ఆల్మోస్ట్ ఒక 300 బాటిల్స్ ఫినిష్ చేశారు కదా సార్ వైటమిన్ సి స్ప్రే. 300 bottles vitamin C స్ప్రే. అదే సిల్వర్ స్ప్రే వాడాను. తర్వాత బాగా వాడారు సార్ మీరు. వాడానా? చాలా వాడారు. అసలు గ్యాప్ టప్పటం అంటే వి డోంట్ నో, డాక్టర్స్కే తెలియదు అది ఏంటి పరిస్థితి. సో మెనీ బిగ్ పీపుల్ వి లాస్ట్. సో 50+ 40+ ఉన్న వాళ్ళకి ఇంకా టెన్షన్ ఉంటుంది. నాకు వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళకి నేను లైక్ ఉంటాయి కదా. సో అలాగా. బట్ అదర్వైజ్ మీరు ఏం చెప్తున్నారో ఐ టోటలీ అగ్రీ సార్. అరే చిన్నప్పుడు డైపర్లో ఉన్నప్పుడు చూసిన నేను సినిమా. కానీ యాక్చువల్లీ ప్రెటీ మచ్ మా లాక్డౌన్ ముందు కూడా లాస్ట్ మూవీ రంగ్దేనే. మాకు చైనాలో స్టార్ట్ అయిపోయిన తర్వాత వైరస్ కంట్రీస్ వస్తుంటే నేను నితిన్ గారు బోత్ వర్ యాక్చువల్లీ కొంచెం అన్ని వేసి భయ్యా ఇది ఎందుకు కొంచెం తేడా కొడుతుంది, మనకు అవుట్డోర్ వెళ్ళేది ఉందంటే మనం వెంకీ అట్లూరి భయ్యా మనది ట్రాపికల్ కంట్రీ, మనది వేరే వేడికి చచ్చిపోతుంది వైరస్ అని చెప్పి మేమిద్దరే ఫైట్ చేసాం. భయ్యా డెఫినెట్లీ ఏదో అవుద్ది అని చెప్పారు. ఆఖరికి లాక్డౌన్. బట్ లాక్డౌన్ ముందు నుంచి ఇప్పటి వరకు ద హోల్ టీమ్ వాస్ టుగెదర్. వి ట్రావెల్డ్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ మనం ఒక చాలా మంచి సినిమా ఫినిష్ చేసాం. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ గారు, ఆయన గురించి చెప్పండి. ఈ బ్యానర్లో ఆల్మోస్ట్ ఇది నా థర్డ్ సినిమా, అంటే హారికాస్ని కలుపుకుంటే భీష్మ థర్డ్ సినిమా. సో దిస్ ఆల్మోస్ట్ లైక్ మై హోమ్ బ్యానర్ ఓన్లీ. ఎందుకంటే నాకు వంశీ గారికి ఇద్దరికి మంచి ర్యాప్ ఉంది. ఇద్దరం లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఏమున్నా లైక్ ఫేస్ మీద వి ఆర్గ్యూ ఫైట్ అని ఉన్నాయి. సో హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ దిస్ బ్యానర్. అండ్ డెఫినెట్లీ ఆ భీష్మ లాగా ఈ సినిమా కూడా హిట్ అయ్యి హ్యాట్రిక్ సినిమా అవుతుందని నా ఫీలింగ్. నాకు సార్ ఎస్ టెల్ మీ అదే అబౌట్ ద ప్రొడ్యూసర్. యా బేసిక్ నవ్వుతావు ఏంటయ్యా ఈ అత్తలు ఉంటాయి. ఓకే రెడీ. నాకు
సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈజ్ మై బ్యానర్లో ఒకటి అనుకునేది, దాదాపు నాది 3rd or 4th ఫిల్మ్ వాళ్ళతో. ఆడియన్స్ పల్స్ తెలిసిన వాళ్ళు, ప్రొడ్యూసర్స్గా ది ఎక్సలెంట్, వరుసగా హిట్స్ ఇచ్చారు. కోవిడ్ తర్వాత ఇట్స్ అ పర్ఫెక్ట్ టైం ఫర్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే టాలీవుడ్ యాజ్ ఐ సెడ్ ఇస్ గ్రోయింగ్. ఈ టైంలో వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఆఫ్ రిలీజ్ అండ్ ప్రమోషన్స్ with all the content and the lead pair and all the actors, this is going to be a benchmark after COVID for a family entertainment. That much I can say. That much really you can say. చాలా మంది నాకు ఎంతమంది మన ట్రైలర్ చూసి ఎంతమంది మెసేజ్ పెట్టారు కంటిన్యూస్ నాకు. అదేది ఒక్కసారి అసలు పాదరించాలి మైట్ బి ద అంటే ప్రొడక్షన్ గురించి చెప్పారంటే దే వుడ్ సే దే వర్ ద ఫస్ట్ ప్రొడక్షన్ విచ్ యాక్చువల్లీ అలౌడ్ ద ఫిల్మ్ లైక్ అంటే ఇదే అనుకున్నా ఫస్ట్ మూవీ విచ్ యాక్చువల్లీ వెంట్ టు దుబాయ్. సో ప్రిటీ మచ్ వీళ్ళే ఫస్ట్ యాక్చువల్లీ. అప్పటికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, దుబాయ్లో కూడా టెస్ట్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసింది వీళ్ళే ఫస్ట్. సో బేసిక్గా కోవిడ్ ముందు అసలు కోవిడ్ అంటే ఏంటి తెలియదు, అప్పటి నుంచి మూవీ స్టార్ట్ పెట్టాం, నచ్చి స్టార్ట్ పెట్టాం. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ అ గుడ్ కామెడీ, ఇట్స్ అ గుడ్ లవ్ స్టోరీ, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్. నాగవంశీ గారు యాజ్ అ ప్రొడ్యూసర్ హీ టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ మచ్ పోస్ట్ కోవిడ్, ఎస్పెషలీ మన సెట్స్ శానిటైజేషన్ కానీ మనకి ఇచ్చిన masks and sanitizers, it was very well done. Organized. So basically there are no complaints. There's only ante oka next oka 2 days lo celebrations will start. Yes. Rang Day is here. Tappakunda March 26th Rang Day మీ దగ్గరున్న థియేటర్స్లో చూడండి, మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడండి. It's going to be a great fun film for like 2.5 hours. 2 hours, 2 hours 10 minutes. 2 hours 10 minutes. It's going to be amazing. You will have fun. సార్ చెప్పినట్టు, నితిన్ అన్న చెప్పినట్టు, వెనల్ కిషోర్ అన్న చెప్పినట్టు, ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ఫిలిం. హ్యావ్ ఫన్. సో వాచ్ అవర్ ఫిలిం on 26th March. రన్ డే. రన్ డే ప్లీజ్. థ్యాంక్ యూ. ఇంకోటి మీ యాంకరింగ్ చాలా బాగుంది. యాంకరింగ్ మీ యాక్టింగ్ మానేసి మీ యాంకరింగ్ చేసుకొచ్చారు, చాలా బాగా చేస్తారు. చాలా మంది యాంకర్స్ ని చూసా కదా, నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ మెథడ్ యాక్టింగ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.